ఒక చిన్న కథ. అడవికి దగ్గరగా ఉన్న కుగ్రామంలో ఒక సోమరి యువకుడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు పెట్టిన లక్షణమైన పేరు ఉన్నా అది ఎవరికి తెలిసేది కాదు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ వాళ్ళు పెట్టింది తిని గమ్యం లేకుండా కాలక్షేపం చేస్తుండేవాడు. అందుకని గ్రామస్తులు వాడికి పరాణ బుక్కు అని పేరు పెట్టి చులకనగా చేసేవారు. స్వతహాగా బద్ధకస్తుడు అవడం వలన తిండి తిప్పలు సులభంగా జరిగిపోయే ఉపాయం కోసం వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడ ఏ విధమైన సత్మరణాలు ఉన్నా అవి పెళ్లి భోజనాలైనా పితృకార్యాలైనా హాజరయ్యేవాడు. ఆ క్రమంలో ఒకరోజు మన పరాణ బుక్కు ఒక పండ్ల తోటలో చెట్టెక్కి పళ్ళు కోసే ప్రయత్నంలో ఉండగా తోటమాలి కర్ర పట్టుకొని వస్తుంటే వాడిని చూసి భయపడి పరాణ బుక్కు దగ్గరలోని అడవిలోకి పరుగులు తీశాడు దాక్కుందామని. అడవిలో పరాణ బుక్కుకు తినడానికి ఏమీ దొరకలేదు. మళ్ళీ నెమ్మదిగా గ్రామంలోకి వద్దామని ప్రయత్నిస్తుండగా ఒక చిత్రమైన దృశ్యం అతనికి అంటబడింది. ఒక నక్క కాలు పోగొట్టుకొని పరిగెత్తే వీలు లేక కనీసం నడవలేక దేక్కుంటూ రావడం కనిపించింది. అంత భయంకరమైన అడవిలో అన్ని అవయవాలు ఉన్న జంతువులే బిత్తుకుమంటూ క్రూర జంతువుల బారిన పడకుండా దాక్కొని తిరుగుతూ ఉంటాయి కదా. ఈ కుంటి నక్కకు జీవనోపాధి ఎలా దొరుకుతుందా అని అమితంగా ఆశ్చర్యపోయసాగాడు మన పరాణ బుక్కు. ఇంతలో అతని ఆలోచన తగ్గట్టేగానే ఒక సింహం ఏదో జంతువు మాంసం తింటూ అటు రాగసాగింది. వెంటనే పరాణ బుక్కు దగ్గరలోని చెట్టెక్కి ఏమి జరుగుతుందో అని చూస్తున్నాడు. మిగిలిన జంతువులన్నీ కూడా భయంతో పారిపోతున్నాయి. అది చూసి ఇంకేముంది, ఈ నక్క పని కూడా అయిపోయింది సింహం చేతిలో అని పరాణ బుక్కు అనుకుండగా అతని ఆలోచనకి విరుద్ధంగా సింహం 2 మాంస ముక్కలను నక్క ముందు పడివేసి వెళ్ళిపోయింది. నక్క వాటిని ఆత్రంగా తిని కడుపు నింపుకుంది. అదంతా చూసిన పరాణ బుక్కుకి భగవంతుడి మీద ఎంతో శక్తి కలిగింది. తాను సృష్టించిన ప్రతి ప్రాణి మీద ఆయనకు ఎంతో ప్రేమ. ప్రతి ప్రాణికి ఆయనే ఏదో విధంగా ఆహారం ఏర్పాటు చేస్తాడు కదా, నాకు అదే విధంగా ఎక్కడో ఏర్పాటు చేసే ఉంటాడు అనుకుంటూ ఉత్సాహంగా మళ్ళీ గ్రామంలోకి అడుగుపెట్టాడు. గ్రామంలోకి వస్తూనే రహదారికి పక్కన అందరకు కనబడే దిక్కులో కూర్చొని ఎవరైనా భోజనానికి పిలవరా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు పరాణ బుక్కు దేవుని మీద భారం వేసి. అయితే ఆ రోజు గడిచిపోయి మరునాడు కూడా ఎవరు అతని వైపు కన్నెత్తి చూడలేదు. ఇంత ముద్ద కూడా పెట్టలేదు. పరాణ బుక్కి ఇదేమిటో అతుకుపట్టలేదు. కుంటి నక్కకు ఆహారం అమర్చిన దేవుడు తనకెందుకు ఏర్పాటు చెయ్యలేదని విలవిలలాడిపోయాడు. అక్కడి నుండి లేవడానికి నిర్ణయించుకున్నాడు. అంతలో ఒక సాధువు అట్టుగా రావడం పరాణ బుక్కి కనిపించింది. వెంటనే ఆయనకు మోకరిల్లి ఆయన దగ్గర తన గొడ్డు వెళ్ళబోసుకున్నాడు. సాధువు అతని అజ్ఞానానికి జాలిపడి ముందుగా ఆయన దగ్గర ఉన్నది తినడానికి పెట్టి మంచినీళ్ళిచ్చి దాహం తీర్చాడు పరాణ బుక్కి. కొద్దిగా శారదీరి సాధువుతో, స్వామి, ఎక్కడో అరణ్యంలో కుంటి నక్కకు కూర్చున్న దగ్గరకు ఆహారం పంపించిన దేవుడు నన్నెందుకు పట్టించుకోలేదు అని దేవుడి మీద నిష్ఠురరాడాడు పరాణ బుక్కు. అప్పుడు ఆ సాధువు మందహాసం చూస్తూ, నాయనా, నీవు అనుకున్న దానిలో ఏమీ తప్పులేదు. ఆ సృష్టికర్తకు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అన్నీ తెలుసు. ఎవరి చేత ఏ పని చేయించాలో కూడా తెలుసు. బహుశా నిన్న ఆ దేవుడు కుంటి నక్కలాగా జీవించమని ఆదేశించడం లేదేమో. సింహంలాగా బతుకు, అనర్థులకు నీ ద్వారా సహాయం చేయించాలనుకున్నాడేమో. నిన్ను సింహంలాగా చూడాలని ఆ భగవంతునికి కోరిక అయ్యి ఉండొచ్చు కదా. అందుకనే నీకు కుంటి నక్కలాగా ఇతరులు పెడితే తినే అవకాశం ఇవ్వలేదేమో, ఆలోచించు అని చెప్పి దిశానిర్దేశం చేసి వెళ్ళిపోయాడు. మన పరాణ బుక్కి జ్ఞానోదయమైంది. నిజమే కదా, నాకు భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అందుకు కృతజ్ఞత. నేనెందుకు సింహంలాగా బతుకుతూ నలుగురికి సహాయం చేయకూడదు అనుకుంటూ తనకు హితవచనాలు చెప్పి కళ్ళు తెరిపించిన సాధువుకు పాదాభివందనం చేద్దామని ముందుకు వెళ్ళి చూడగా ఎక్కడా ఆ సాధువు కనబడలేదు. భగవంతుని లీలలు గ్రహించిన యువకుడు ఇక ఎంత మాత్రము పరాణ బుక్కుగా జీవించలేదు. అనాథ సేవలో అంకితమై తన తల్లిదండ్రులు పెట్టిన నారాయణ నామం సార్థకం చేసుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్
and subscribe to my channel. Thank you.